ఆధునిక ప్రయోగాల పేరుతో ఔషధాల ప్రయోగం. మెడిసిన్ కంపెనీ అమానుషంగా అమాయకుని ప్రాణం తీసింది. ప్రయోగ దశలో ఉన్న మెడిసిన్ను ప్రయోగించేందుకు అమాయకునితో ఒప్పందం కుదుర్చుకుంది. జంతువులపై చేయాల్సిన ప్రయోగాలను మానవత్వం మరిచి మనుషులపై ప్రయోగించింది. కరీంనగర్ జిల్లాలో జరిగిన ఫార్మా కంపెనీ దారుణ సంఘటనపై 99 టీవీ స్పెషల్ రిపోర్ట్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగరం గ్రామానికి చెందిన నాగరాజు కొంతకాలం క్రితం అత్తగారింటికి వలస వచ్చారు. భార్య, 2 కుమారులు ఉన్న నాగరాజు బ్రతుకు తెరువు కోసం కాజీపేటలో క్యాటరింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్కు చెందిన మెడికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ప్రతినిధులతో ఏర్పడిన పరిచయం నాగరాజు కుటుంబంలో తీరని విషాదం నింపింది. అధిక మొత్తంలో డబ్బులు ఆశ చూపి రక్త నమూనాలు సేకరించి కంపెనీ తయారు చేసిన డ్రగ్స్ను అతనిపై ప్రయోగించారు. బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో నాగరాజుపై పలు ప్రయోగాలు చేశారు. ఈ క్రమంలో అనారోగ్యం పాలైన నాగరాజు తీవ్ర నడుము నొప్పితో ఇంటికి వచ్చాడు. మేలో జరిగిన ప్రయోగంతో నాగరాజు ఆరోగ్యం దెబ్బతినగా వడదెబ్బగా భావించిన కుటుంబ సభ్యులు హనుమకొండ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో నాగరాజు ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మృతి చెందాడు. నాగరాజు చిన్న కొడుకు శ్రీనివాస్ మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తుండటంతో ఫార్మా కంపెనీతో తండ్రి కుదుర్చుకున్న ఒప్పందం బయటపడింది. ఫార్మా కంపెనీతో తండ్రి చేసుకున్న ఒప్పంద పత్రాలతో పాటు ఔషధ ప్రయోగాల వల్లే తన తండ్రి చనిపోయాడని స్థానిక పోలీసులకు ఆలస్యంగా సమాచారం అందించాడు. డాడీ ఆరోగ్యంగా ఉండే ఫస్ట్ నుంచి ఇంతవరకు జ్వరం కానీ ఏది కానీ నొప్పి కానీ ఏది తెలియదు. కానీ వాళ్ళు ఎవరో మాయమాటలు చెప్పి అక్కడికి తీసుకెళ్ళారు సార్. తీసుకెళ్ళి ఈ మెడిసిన్ ఇలా ఉంటుంది, మీకు ఏం కాదు, ఏం జరగదు, ఇలా అయిపోతుందని 1 వీక్ ఇట్లా అయిపోతుందని చెప్పుడుతోనే ఆ మాటలు నమ్మి అందులోకి వెళ్ళి వచ్చుడుతోనే ఆ ల్యాబ్ నుంచి బయటకు వచ్చారు సార్. బయటకు వచ్చుడుతోనే గుండెలో మంట, నొప్పి, వికారం, కాలు నొప్పి, బాగా అస్వస్థకు గురయ్యాడు సార్. అక్కడనే కూర్చొని చాలా బాధపడ్డాడు. మళ్ళీ మర్నాడు తిరిగి ఇంటికి వచ్చాడు సార్. ఇంటికి వచ్చుడుతోనే సడన్గా ఈ నడుము నొప్పి అని ఇట్లా పట్టుకొని వచ్చి సడన్గా ఇంట్లో పడిపోయాడు సార్. మేము సడన్గా ఆటో మాట్లాడుకొని హాస్పిటల్ తీసుకెళ్ళాం సార్. అక్కడ నుంచి రోహిణికి వెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళి చూశారు సార్. మర్నాడు చూసి ఇంటికి వచ్చేసాం సార్. ఇంటికి వచ్చుడుతోనే ఈ హార్ట్ స్ట్రోక్ బాగా పెరిగింది సార్. ఆయాసం వచ్చి ఇంటికి వచ్చి పడిపోతూనే సడన్గా నీళ్ళు అయి మరణించాడు సార్. వడదెబ్బ కారణంగానే నాగరాజు మృతి చెందాడని భావించిన కుటుంబ సభ్యులు ఫార్మా కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం గురించి తెలుసుకుని షాక్ అయ్యారు. నాగరాజు ఔషధ ప్రయోగాల కంపెనీ చేసిన ప్రయోగం వల్లనే మృతి చెందారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక విషయం తెలుసుకున్న ఫార్మా కంపెనీ ప్రతినిధులు నాగరాజు కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు సమాచారం. డాడీ అవస్థతోటి తీవ్ర అస్వస్థతోటి వచ్చాడండి. ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి ఫీవర్ వచ్చిందని పడిపోయాడు, బ్యాక్ పెయిన్ వచ్చిందని. మా డాడీ హైదరాబాద్లో క్యాటరింగ్లో పనిచేసేవాడు. వచ్చిన తర్వాత మీ హాస్పిటల్కి తీసుకెళ్ళాం సార్. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ జాయిన్ చేసామండి. జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు బ్యాక్ పెయిన్ చెప్పారు. సరే అని ఇంటికి తీసుకొచ్చాం. ఓ రోజు మళ్ళీ తర్వాత ఇంటికి వస్తాను నేను, ఇక్కడ మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకెళ్తాం అని చెప్పాడు. సరే అని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నీళ్ళు తాగిచ్చామండి. వాటర్ ఇచ్చితో ఒకసారి కుప్పకూలిపోయాడు. మేమేమనుకున్నాం వడదెబ్బ అనుకున్నామండి. వడదెబ్బ అనుకున్న తర్వాత ఈ కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఊర్లో వాళ్ళు ఏమన్నారు, ఈ వడదెబ్బతోటి బ్యాక్ పెయిన్ తోటి చనిపోడు కదా అని అనుడితోటే మీ ఇంట్లో డాక్యుమెంట్స్ అన్నీ మా డాడీ మొత్తం చెక్ చేసామండి. చెక్ చేసిన తర్వాత అవి ప్రూఫ్స్ దొరికాయండి. దొరికిన తర్వాత మేము అక్కడికి వెళ్ళడం జరిగిందండి. క్యాటరింగ్ మా డాడీకి 20,000 రావాలని చెప్పాడు. 20,000 రావాలని చెప్తే అక్కడికి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తే మీ డాడీ ఇక్కడ పని చేయలేదు, అసలు ఇక్కడ రాలేదు, అసలు వేరే అని మాకు అలా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం జరిగింది. అలా క్యాండిడేట్ తీసుకొని బెంగళూరు వెళ్ళడం జరిగింది సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత మా డాడీ మీద ఒక ప్రయోగం జరిగింది సార్. ఇటువంటిది ఎవరికి జరగదు సార్. మాకు చాలా అన్యాయం జరిగింది సార్. అసలు మాకు ఇలాంటి మ్యాటర్ ఏం తెలియదు సార్. ఇట్లా ఎవరికి జరగకూడదు, మాకు న్యాయం చేయాలి సార్. జంతువులపై ప్రయోగం చేసి ఫలితాలు అంచనా వేయాల్సిన ఫార్మా కంపెనీలు అమాయక నిరుపేదలను టార్గెట్ చేసుకోవడం అమానుషమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఔషధ కంపెనీలు అమాయకులను బలి చేయడం ఇది మొదటిసారేమీ కాదు. ఎంతో మంది అమాయక గిరిజనులపై ఔషధ ప్రయోగాలు చేసి రోగాల బారిన పడేట్టు చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
ఆయన బాధిత నాగరాజు అని ఉండారండి. ఆయనకి చనిపోయిందని చెప్పి బెంగళూరు వెళ్తే ఇతని మీద ఏం జరిగిందని నేను తెలుసుకుందామని వెళ్తే అక్కడ ఇదే ప్రాజెక్టులో 19 మందికి సైడ్ ఎఫెక్ట్లు వచ్చినాయండి. ఒకళ్ళిద్దరికి కాదండి, 19 మందిలో కూడా ఎవరికి న్యాయం జరగలేదండి. వాళ్ళ విత్డ్రా చేసి 60 మంది మీద ప్రయోగం జరిగిందండి. 60 మంది మీద ప్రయోగం జరిగితే 19 మందికి విత్డ్రా చేసేసారు. అయితే అతను బయటకు రాగానే ఫస్ట్ పీరియడ్లోనే బయటకు రాగానే ఫుట్పాత్ మీద కూర్చుండిపోయిండు. గుండెలో నొప్పి వస్తాం ఫుట్పాత్ మీద కూర్చుండిపోతే అతను ట్యాబ్లెట్లు ఇచ్చి పంపించారే కానీ అతనికి అప్పుడే హాస్పిటల్లో జాయిన్ చేయలేదు. అప్పుడే హాస్పిటల్లో జాయిన్ చేపిస్తే అతను ఈ మనిషికి ఈ పరిస్థితి వచ్చిండేది కాదు, బతికుండేవాడు. అడిగేవారు లేక డబ్బు ఆశ చూపించి అమాయకమైన గిరిజనుల ప్రాణాలను హరిస్తున్న మెడిసిన్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఔషధ ప్రయోగాల పేరుతో మనుషులపై అమానుషంగా ప్రయోగాలు చేసి నాగరాజు ప్రాణాలను బలి తీసుకున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకొని తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కమిషన్ల పేరుతో వాళ్ళ కెరవేసి ల్యాబులకు ఔషధ ప్రయోగాల పేరు పిలిపించి ఇలాంటి అవగాహన లేని, ఎలాంటి అనుభవం లేనటువంటి డ్రగ్స్ను వాళ్ళ ద్వారా సేవింపజేసి తద్వారా వాళ్ళ మృత్యువాత కారకులైతున్నటువంటి సందర్భాలను గతంలో మేము అసోసియేషన్ ద్వారా చాలా సందర్భాల లోపల ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఇంతవరకు ప్రభుత్వాలు ఈ రకంగా ఆలోచించేటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా దారుణం. అమానుషమైన అక్రమమైన ప్రయోగాలపై ప్రభుత్వ నియంత్రణ లేనంత వరకు ఫార్మా కంపెనీల ఆగడాలు మరింత పెరుగుతూనే ఉంటాయి. నిందితులకు కఠిన శిక్షలు పడనంత వరకు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ప్రయోగాల పేరుతో అమాయకుల ప్రాణాలు తీసే రాబంతులను కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. మరింత మంది అమాయకుల ప్రాణాలు బలికాకముందే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మీతో పాటు 99 టీవీ కోరుకుంటుంది. For more updates, please subscribe 99 TV Telugu.